తమిళనాట ఓ శకం ముగిసినట్టయింది. ఉక్కు మహిళ, వేలాది మంది అభిమానుల ఆరాధ్య దైవం విప్లవ నాయకి జయలలిత కన్నుమూశారు. చివరి క్షణం వరకు ఆమె మృత్యువుతో పోరాడి సోమవారం రాత్రి 11:30 తుది శ్వాస విడిచారు. లక్షలాది మంది ప్రజల చేత అమ్మ అని పిలిపించుకున్న మహానేత జయలలిత ఇక తిరిగి రాని లోకాలకు తరలిపోయారు. ఆప్తులు అభిమానులను శోక సంద్రంలో ముంచేశారు. అమ్మా నువ్వు ఒక్కసారి బతకాలమ్మా, నా గుండె చాటు బాధ నీకు చెప్పాలమ్మా. నువ్వు లేవన్నది కల కావాలమ్మా, ఈ కంటి పాప రెప్పలేక ఉండలేదమ్మా. జయలలిత పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం రాజాజీ హాల్లో ఉంచారు. లైవ్లో మనం చూస్తున్నాం వేలాదిగా తరలి వస్తున్న అభిమానులు, అలాగే సినీ రాజకీయ రంగ ప్రముఖులు కూడా వస్తూ ఉన్నారు. మనం చూసాం కార్తీ, సినీ నటుడు కార్తీ అమ్మకు నివాళులు అర్పించడానికి వచ్చారు. అలాగే ఇళయరాజా కూడా జయలలితకు నివాళులు అర్పించడానికి వచ్చిన వారిలో ఉన్నారు. ఉదయం నుంచి కూడా అభిమానులు వెల్లువలా వస్తూ ఉన్నారు జయలలితకు నివాళులు అర్పించడానికి. జయలలిత మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన చెన్నై వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉపరాష్ట్రపతి అన్సారీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా జయలలిత మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ కూడా చెన్నై చేరుకుంటూ ఉన్నారు జయలలితకు నివాళులర్పించడానికి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అమ్మ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరి కాసేపట్లో ప్రధాని చెన్నై బయలుదేరుతున్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. జయలలిత మృతి పట్ల ప్రతి ఒక్కరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నారు. అన్ని రంగాలతో ఆమెకు అవినాభావ సంబంధం ఉంది. అటు రాజకీయ రంగం, ఇటు సినీ రంగం, ప్రతి ఒక్కరితోటి తను మెలిగే స్వభావం కట్టిపడేస్తూ ఉంటుంది. అండ్ మంచి ఒరేటర్ కూడా, మంచి అడ్మినిస్ట్రేటర్ కూడా జయలలిత. ఇక పురుషాధిక్య రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు జయలలిత. సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎదురైనా ఎదురోడి అందరినీ ఎదిరించి ఆ పార్టీలోనే పగ్గాలు చేపట్టి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ధీర వనిత జయలలిత. యాదృచ్ఛికమో దైవ సంకల్పమో తెలీదు, కానీ ఇదే డిసెంబర్ 1987లో ఎంజీఆర్ మృతి చెందారు. ఇదే డిసెంబర్ నెలలో మళ్ళీ జయలలిత మృతి చెందడాన్ని ప్రతి ఒక్కరూ కూడా అప్పటి ఎంజీఆర్తో ఉన్న అనుబంధాన్ని, రాజకీయాలకు సంబంధించిన విషయాల్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు.